హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజటి అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మన ట్రాక్టర్ మొన్న ఇసుక మస్తు రోజులు ఇసుక నడిచింది. ఇసుక నడిచినప్పుడు దానికి ఏం ప్రాబ్లం రాలేదు. ఉత్తాన ఇంటికాడ ఇసుక బంద్ అయిన తర్వాత పార్క్ వేసిన తర్వాత చూసుకోవచ్చు, టైర్ మొత్తం ఇది పాడైపోయింది. ఆటోమేటిక్ ఇంటికాడ పెట్టినప్పుడే ఖరాబ్ అయింది. ఇది చాలా రోజులు అవుతుంది, దగ్గర దగ్గర 2011 మోడల్ బండి. ఇది అప్పుడు వేసిన టైర్, అంటే దగ్గర దగ్గర ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్ అవుతుందో ఇంకెక్కువనే అవుతుందో. ఇక టైర్ చేంజ్ చేద్దాం అనుకుంటాను. మనం ఫస్ట్ బండిని తీసి ఇటు ఎక్కడన్నా పెట్టి సమానం ప్లేస్లో పెట్టి డబ్బాకి జాకి పెట్టి తీద్దాం. ఎందుకంటే అది కరెక్ట్ ఉంటుంది. మనం మళ్ళీ మన ఇసుకకి వెళ్ళినా మొరానికి వెళ్ళినా పనికి వెళ్ళినా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది ఊరికే ఖరాబ్ చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట. అయితే రెండు ఒక్కసారి వేయించినాయే, కానీ మధ్యలో ఇది రాళ్ళు కోసి వస్తే ఇది కొత్త టైర్ వేసినాం. అది మళ్ళీ అరిగింది. ఇది మొత్తం టోటల్ అరిగిపోయింది. ఇది ఫస్ట్ నుంచి బండితో వచ్చిన టైర్. ఇది కొంచెం మంచిగా ఉంది టైర్. చూద్దాం ఒకసారి, బండిని తీసి బండి స్టార్ట్ చేద్దాం. చాలా రోజులు, వారం దాటింది బండి చాలు చేయక. మరి చాలా అవుతుందో కాదా చూద్దాం. జై శ్రీరామ్. మరి చాలా రోజులు అయితే కొంచెం బలవంతంగా స్టార్ట్ అవుతుంది బండి. టైరు బాగా ఖరాబ్ అయింది. మెల్లగా పోవాలి వెనకకి. ఇంజన్ కూడా కదా, ఇంజన్ తీయాలి కానీ మళ్ళీ సామానాలన్నీ మళ్ళీ పెట్టరాదు. ఓకే, మా నాన్న ఏమంటుండే దూరం పోకు మళ్ళీ ఏమైనా అవుతుంది అని అంటుండు. ఓకే, డబ్బను చూద్దాం. ఇది సెడి చేసినామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇది కూడా తీసేసాం. లింక్ రాడు డైరెక్ట్ ముందు పోవడం. ఇక ఇది వేసేసుకుంటే మనం ఇక డైరెక్ట్ జాకి పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, కానీ ఇంజన్ పక్కకు పెడదాం మనం. అమ్మ, చూసుకోవచ్చు టైర్ మొత్తం టోటల్ వాంటెడ్ అయిపోయింది. కూకున్నది మొత్తం. యాక్చువల్లీ అట్లా తీసుకొస్తే బండి లోపల ట్యూబ్ కూడా ఖరాబ్ అవుతుంది. కాకపోతే ఇక మొత్తం టోటల్ వాంటెడ్ అయిపోయింది. ఎట్లాగే ట్యూబ్ టైర్ రెండు కొత్త చేద్దామని ఆలోచనతోనే అనుకుంటున్నా. ఎందుకంటే బండి మంచిగా ఉంటే మనం ఏమైనా పని చేసుకోవచ్చు, కానీ బండి మంచిగా లేకపోతే మాకు కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దీనికి మనకు అనుబంధం ఉంది అనమాట. ఇంట్లో ఒక మనిషికి అయితే ఎలాంటి రెస్పెక్ట్, ఎలాంటి ప్రేమ చూపిస్తాం, మేము బండి కూడా అదే విధంగా ప్రేమ చూపిస్తాం అనమాట. కంపల్సరీ టైర్ ఎత్తాం. ఎందుకంటే మాకు ఇంత ఇబ్బంది అయినా మంచిదే. టైర్ దగ్గర దగ్గర 18,000 దాకా ఉంటుంది కావచ్చు. చూడాలి, ఈ టైర్ కొత్తది వేసి చూద్దాం. ఓకే, ఒక పని చేద్దాం మనం. ఇక దీనికి జాకి పెట్టడానికన్నా ముందే ఈ నట్లు లూజ్ చేసుకున్నాం. ఎందుకంటే జాకి పెట్టిన తర్వాత టైర్ మీదకి అవుతుంది కదా, మీదకి అయిన తర్వాత మనం నట్లు లూజ్ చేయరాదు కదా బాబు. ఫస్ట్ ఈ నట్లు లూజ్ చేసుకున్నాం అనుకో. ఇవే కదా మనం ఇప్పుడు నట్లు. అదే ఇది రింగ్ కూడా అదే అది రెండు తిరిగినాయి. ఇద్దరింది 3 తిరిగినాయి. అమ్మ, అన్ని ఇప్పుదాం. అన్ని ఇప్పిన తర్వాత ఇప్పుడంటే టోటల్ అమ్మ 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 అయితే కొన్ని ఏమో లూజ్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఫుల్ టైట్ ఉన్నది. ఎందుకంటే అస్సలే నాకు తెలిసి బండి అప్పుడు పెట్టి చేసినామంటే మరి వరకు దీన్ని ఇప్పే పరిస్థితి రాలే మనకు. అమ్మ, ఇక్కడ దెబ్బ తాకుతాని. ఓకే, చూద్దాం. అమ్మ పట్టింది. అమ్మ, ఓకే, ఇట్లా పెట్టి మనం దీన్ని లేపాలి. అమ్మ, ఇక టైర్ను లేపుదాం బాపు. అటు ఈ టైర్ కొట్టేసుకుందామా? ఏం కదా, అదే అంటానా. అది ఓకే,
టైర్ ఇక ఆల్రెడీ జాకి పెట్టిన మొత్తం హైట్ లేచింది. ఇట్లా తిరిగేటట్టు చేసుకున్న తర్వాత మనం నట్లు ఇప్పుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట మనకి. ఎందుకంటే మనం కూడా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. గట్టిగా ఉంటుంది కావచ్చు. వచ్చింది మెల్లగా లేపిద్దాం మరి. అమ్మ మొత్తం అయితే టైర్ తీసిన తర్వాత మనకు ఓన్లీ జాకి మీదనే ఆగుతుంది అన్నట్టు. ఈ జాకి మీద ఆగితే ఏంటంటే జాకి కరెక్ట్ పెట్టలేదు అనుకో మస్తు ప్రాబ్లం అవుతుంది. నట్లు కూడా మనం ఒకదానికి ఇప్పుడు ఇది నట్టు ఉన్నాయి కదా, దేని థ్రెడ్డింగ్ దానికే ఉంటుంది అనమాట. మేము ఆల్రెడీ గుర్తు పెట్టుకున్నాం అన్నమాట. దేని నట్టు మళ్ళీ దానికే ఎక్కిస్తాం. అట్లా ఎక్కడం వల్ల ఏంటంటే దాని గ్రిప్ దానికి పర్ఫెక్ట్ ఎక్కుతుంది. ఈ టైర్ తీసుకుపోయి దీన్ని ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ దీన్ని టైర్ ట్యూబ్ తీసేపించి కొత్త టైర్ వేసేద్దాం. దీన్ని మెల్లగా మనం బండి కాడికి నొక్కపోదాం. ఇలాంటి మనకు ఆటో కిరాయి ఏం లేకుండా డబ్బా టైర్ దీన్ని నలగబెట్టుకున్నాయా, దీన్ని నలగబెట్టుకొని మనం ఈ ఇంజన్ తీసుకుపోయి దీనికి పట్టుకుపోయి కొత్త టైర్ వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం ఇట్లా తీసుకొచ్చి ఇది వేసేసుకున్నాం. సో మనం వెళ్ళి టైర్కి ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఎడుకోవాలంటే కొత్తపల్లికి పోయి చూసి చేయాలి. ఎందుకంటే అది ఏపీఎఫ్ ఉంది, మనకి ఇబ్బంది అవుతుంది బాగా. ఓకే, మనం చూసుకోవచ్చు టైర్ ట్యూబ్ అన్నీ కొత్త వేసినాం. ఎంఆర్ఎఫ్ టైర్ వేసిన, పాతది కూడా ఎంఆర్ఎఫే. 15,500 టైర్ పడ్డది. చిన్న ఖర్చులు ఒక 500 అంటే దగ్గర 16,000 రూపాయలు అయినాయి ఒక్క టైర్కు. అంతకుముందు తక్కువ ఉండే, రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కూడా తక్కువనే ఉండే. ఈ పెట్రోల్ డీజిల్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ ఇట్లుంది. ఓకే, మనం ఇదంతా కింద క్లీన్ చేసి దీన్ని సెడి చేసిన, ఇది పెట్టేసినాం అనుకో మీకు పెద్ద పని ఒడిచిపోతుంది. ఆల్రెడీ సెడి చేసిన దీన్ని కరెక్ట్. అమ్మ పట్టింది. దీని నట్లు కూడా మనం అప్పుడే కరెక్ట్ ఇట్లా మొత్తం దీనికి గ్రీజ్ ఉంది, దీనికి గ్రీజ్ ఉంది, అప్పుడు అంటింది అనమాట. దీన్ని మనం కరెక్ట్ ఎక్కిద్దాం. కరెక్ట్ ఎక్కితే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంత కరెక్ట్ కూర్చున్నదంటే మనకు ఏ టెన్షన్ ఉంటుంది. ఈ నట్లు చైతన్య కాడికి ఎక్కిద్దాం. ఓకే, ఆల్మోస్ట్ నట్లు మొత్తం ఎక్కించుకున్నాము. ఒక నట్టు ఎక్కలేదు, ఇది ఎక్కుతలేదు. చూద్దాము. టైర్ తిరిగితే వీటిని టైట్ చేస్తలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాకి లూజ్ చేసుకుందాము. ఎందుకంటే ఇక టైర్ పని అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ ఎక్కిస్తాం. ఇక జాకి లూజ్ చేసుకున్నామంటే అయిపోతుంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఈ టైర్కు మళ్ళీ ఈ టైర్కు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. చూస్తా, ఇంకో 6 months చూస్తా. బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనుకో, వాళ్ళకి కొంటా అంటే కూడా టైర్ డైరెక్ట్ అమ్మేస్తాయి. ఎంత కొంతకి ఒక 5,000 ఇట్లా తీసుకుంటాను కూడా టైర్ అమ్మేసి సపరేట్కి ఇట్లా ఇంకో కొత్త టైర్ వాడేస్తాం. మనకు పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా వాస్తవంగా ఎప్పుడు వేసినా డబ్బా టైర్లు ఎవరు వేసినా 2 వేస్తారు. కానీ మనం అది అంత బాగుంది కాబట్టి మనం ఏం చేయలేక ఒకటి వేస్తున్నాయి. అట్లా చూసుకోవచ్చు. ఓవరాల్గా టైర్ మొత్తం ఎక్కడం అయిపోయింది. ఒకటేమో కొత్త టైర్ అయింది, ఒకటేమో పాత టైర్ అయింది. అది వేసి కూడా ఒక 5-6 years అవుతుంది. 5 years అవుతుండొచ్చు మేబీ. చూద్దాము. మనము వీలుంటే టైర్ ఎవరైనా తీసుకుంటా అంటే ఎవరైనా పాత ఇది పాడైపోయిన టైర్స్ ఉంటాయి కదా, ఈ టైర్ వాళ్ళకి కావాలంటే ఎంత కొంత 4-5,000 అమ్మేసి మనం ఇంకోటి కూడా కొత్త చేసే ప్రయత్నం చేద్దాం. బాగుంటుంది. ఓవరాల్గా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. కాకపోతే ఒకటి కొత్తగా పడుతుంది, ఒకటి పాతగా పడుతుంది. నో ప్రాబ్లం. మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ట్రాక్టర్ అన్నప్పుడు ఏదో ఒక లోడింగ్లో వెళ్తుంటుంది. వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.